హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన రాయ్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో డేస్ బేబీస్ నుంచి మంత్స్ బేబీస్ వరకు పిల్లలకి ఎలా బాగా చేపించాలి అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. సో మనం ఎవరి హెల్ప్ లేకపోయినా సరే మనమే పిల్లలకి స్నానం చేయించుకోవచ్చు. సి సెక్షన్ వాళ్ళైతే ఒక 1 మంత్ అయినా రెస్ట్ తీసుకోవాలి. నార్మల్ డెలివరీస్ వాళ్ళైతే ఒక 15 days అయినా రెస్ట్ తీసుకోవాలి. కంప్లీట్గా హెల్తీ ఫుడ్ తీసుకుంటేనే సి సెక్షన్ వాళ్ళు రెస్ట్లో ఉండే పిల్లల్ని చూసుకోవచ్చు. సో ఆ టిప్స్ కానీ వాళ్ళు ఎలా ఉండాలి ఏంటనేది నేను వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. సో డేస్ బేబీస్ నుంచి మనం పిల్లలకి స్నానం చేయించే దాని గురించి చెప్తున్నాను కదా. నార్మల్గా పిల్లలకి ఏంటంటే డైరెక్ట్గా బాడీ మీద సున్నిపిండి అస్సలు పెట్టకూడదు. బికాజ్ వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా ఉంటుంది కాబట్టి మనం దాని మీద అంత ప్రెషర్ పెట్టకుండా జస్ట్ నార్మల్గా రుద్దితే సరిపోతుంది. సున్నిపిండి కూడా ఏంటంటే మనం బయట తెచ్చింది పిల్లలకి వాడకపోవడమే చాలా బెటర్ 100%. ఎందుకంటే వాటిలో ఏ ప్రిజర్వేటివ్స్ వేస్తారనేది మనకి తెలియదు, ఎందుకంటే స్మెల్ వస్తుంది కాబట్టి. సో అట్లాంటివన్నీ యూజ్ చేయకుండా హోమ్ మేడ్ సున్నిపిండి అయితేనే పిల్లలకి బెస్ట్ అని నా సజెషన్. సో వాటిలో ఏది పడుతుందో అంటే ఫస్ట్ కొంచెం రెడీ చేసుకొని పిల్లలకి మనం ఆల్మోస్ట్ ఒక 6th-7th months వరకు లేదా 1 year వరకైనా యూజ్ చేసుకోవచ్చు ఈ సున్నిపిండిని. సో స్టార్టింగ్లో పిల్లలకి ఏమేమి పప్పులు వేసి మరపట్టిస్తే పిల్లలకి ఆ పిండి పడుతుంది అనేది మనం చెక్ చేసుకొని వాడాలన్నమాట. నేనైతే బాబుకి కొంచెం గులాబ్ పూల పౌడర్తో మిక్స్ చేసి సున్నిపిండి అప్లై చేస్తాను. డైరెక్ట్గా అయితే కూడా నేను అప్లై చేయను, ఆయిల్ రాస్తాను లేదా అమృతం ఆయిల్ రాస్తాను. ఈ రెండు కాకపోతే నార్మల్గా ఇంకా సున్నిపిండి అయితే మధ్య మధ్యలో స్కిప్ చేస్తా. సో అట్లా మనం ఏంటంటే కొంచెం వాటిల్లో సున్నిపిండి, కొంచెం గులాబ్ పొడి పౌడరు, దాంట్లో కొంచెం పాలు, పచ్చి పాలైనా పర్లేదు, కాచిన పాలైనా పర్లేదు వేసి కొంచెం మంచిగా బాడీకి ఆయిల్ రాసిన దాని మీదే మన వాళ్ళకి రుద్దితే కనుక సరిపోతుంది. ఎక్కువ ప్రెషర్ పెట్టి కూడా రుద్దక్కర్లేదు, జస్ట్ నార్మల్గా రుద్దితే సరిపోతుంది. అలా రుద్దిన తర్వాత ఇంకా నా పిల్లలకి సోప్ రాసేసి స్నానం చేపిస్తే సరిపోద్ది. అండ్ నేనేంటంటే బాబుకి 7th month వచ్చినా సరే నేను ఇంకా తలకైతే షాంపూ ఇంకా యూజ్ చేయలేదు. ఓన్లీ ఆ సున్నిపిండి రాసి దాని తర్వాత సోప్తోనే, బేబీ సోప్ ఏదైతే ఉందో ఆ సోప్తోనే హెడ్ బాత్ కానీ చేపిస్తున్నా. అండ్ బాబుకి వాడే సోపు డర్మాడ్యూ, లోషన్ కూడా డర్మాడ్యూనే, అది డాక్టర్ సజెస్ట్ చేసి ఇచ్చినవి. సో నేను వేరేదైతే ఏది యూజ్ చేయట్లేదు డాక్టర్స్ సజెషన్ లేకుండా. సో నెక్స్ట్ ఏంటంటే స్నానం అయిపోయిన తర్వాత నార్మల్గా బాబుకి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోతాడు నీట్గా. ఆల్మోస్ట్ ఈ స్నానం చేసేటప్పటికి బాబుకి ఉగ్గు అయిపోయిన తర్వాత నేను స్నానం చేపిస్తున్నాను నిద్రపోతాడని. సో అదే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. పిల్లలకి ఏంటంటే మనం ఎక్కువ నీళ్ళు పోసి ఎక్కువ రుద్దితే వాళ్ళకి బాడీ పెయిన్స్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఎందుకంటే పడుకునే ఉంటారు కదా. కొంచెం 6 months దాటిన తర్వాత అయితే బోర్లా పడడమో, పాకడమో, కూర్చోడానికి ట్రై చేయడమో అట్లా చేస్తూ ఉంటారు కాబట్టి ఓకే. సో రిమైనింగ్ ఏజ్ ఫ్యాక్టర్ అంటే 6 months కానీ లేదా బిఫోర్ వాళ్ళైతే కొంచెం పడుకునే ఉంటారు కాబట్టి వాళ్ళకి మసాజ్ చేసినా నీట్గా కొంచెం వేడి నీళ్ళు పోసినా సరే సరిపోతుంది. వేడి నీళ్ళు అనేది సీజన్ బట్టి కూడా చూసుకోవాలి. సో వింటర్ వచ్చినప్పుడు కొంచెం వేడి నీళ్ళు పోస్తే సరిపోతుంది. సమ్మర్ అయితే మరీ అంత వేడి నీళ్ళు కూడా పోయకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఒళ్ళు మంటలు వచ్చిందంటే మనకి చెప్పలేరు, ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు కాబట్టి. సో నార్మల్గా సెమీ హీట్ ఉంటే చాలు.
అండ్ వర్షాకాలం వచ్చినా సరే సరిపోతుందన్నమాట అట్లని. సో ఏదైతే టెంపరేచర్ బట్టి మనం పిల్లలకి నీళ్ళు పోసుకోవాలి. నేనైతే బాబుకి వింటర్లో మాత్రం కొంచెం వేడిగానే పోసాను. సమ్మర్ వచ్చినప్పుడు సెమీ హీట్లో పోస్తున్నా. ఎక్కువ వేడితో అయితే కూడా నేను పోయట్లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకి బాడీ ఎట్లా ఉందనేది కూడా మనకు అర్థం కాదు కదా. అందుకని నార్మల్గా చేస్తున్నాను అనమాట. ఇంకా అట్లా చేపించేసిన తర్వాత బాబు కంప్లీట్గా రెడీ అయిపోతాడు. ఆ రెడీ అయిపోయిన వీడియో కూడా, అంటే బాబుని ఎట్లా రెడీ చేశాను అనేది వీడియో ఎండింగ్లో పెట్టాను. సో నెక్స్ట్ ఈ వీడియో ఏంటంటే చాలామంది మదర్స్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను చేపిస్తున్నప్పుడు అయితే నాకు ఎవరు సపోర్ట్ లేరు, అండ్ నేనే హెడ్ బాత్ కానీ బాడీ బాత్ కానీ నేనే చేయించుకుంటున్నా. అండ్ నాకు పెద్దవాళ్ళు కూడా ఎవరు లేరు. సో బాబుతో అయితే నేనే ఉంటాను. వాళ్ళ నాన్న కొంచెం దూరంగా జాబ్ చేస్తూ ఉంటాడు. సో అట్లాగా వాడి బాధ్యత, వాడి కేర్, రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ మామ్గా నేను తీసుకొని బాబుని చూసుకోవడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అండ్ ప్రౌడ్ ఏ మదర్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కొన్ని దారుణాలు చూస్తుంటే మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. అసలు పిల్లల మీద ఎందుకు అన్ని ప్రయోగాలు చేస్తున్నారు, అన్ని దారుణానికి ఒడికడుతున్నారో అర్థం కావట్లేదు. నోరు తెరిచి అమ్మ అని పిలవలేరు, ఆకలి అని చెప్పలేరు. అలాంటి పసిపిల్లల్ని పోస్ట్ మార్టం డిప్రెషన్ అనో లేకపోతే వేరే వేరే రీజన్స్ అనో, ఒకళ్ళేమో కట్టెల్లో పోసేసి చంపేస్తున్నారు, ఇంకొకళ్ళేమో ముక్కు నోరు మూసేసి చంపేస్తున్నారు, లేదా పుట్టిన పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. ఇట్లాంటివన్నీ దారుణాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇట్లాగా ఇప్పుడు పేరెంట్స్కి పెద్దవాళ్ళు అనేది ఉండాలని ఎందుకు చెప్తారో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో అర్థమవుతుంది. ఎందుకంటే బిడ్డ పాలు తాగే ఉండేటప్పుడు సో తల్లికి నిద్ర ఉండదు. ఎవ్రీ 2 hours కానీ లేకపోతే నార్మల్గా బాత్రూమ్ కూర్చోవడమో ఇంకా అట్లా నిద్ర ఉండదు మదర్కి. సో అటువంటప్పుడు మదర్కి ఎంత రెస్ట్ ఇంపార్టెంటో బేబీకి కూడా అంతే రెస్ట్ ఇంపార్టెంట్. అందుకే పెద్దవాళ్ళు ఉంటారు మదర్ దగ్గర, బేబీ దగ్గర. కానీ ఇప్పుడు అట్లా లేకపోవడం వల్ల ఆ బేబీ కంటిన్యూస్గా క్రై చేస్తూ ఉండడము, అండ్ నెక్స్ట్ ఫీడింగ్ ఎక్కువ తీసుకుంటూ ఉండడము, దానివల్ల ఏంటంటే పేషెన్స్ అనేది లెవెల్స్ చాలా కంట్రోల్ తప్పేస్తున్నారు పేరెంట్స్. అవి తప్పడం వల్ల పిల్లల్ని ఆల్మోస్ట్ 50% వరకు చంపేస్తున్నారు. అలా చేయటానికి వాళ్ళకి మనసు ఎలా వస్తుందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. నేను ఆల్మోస్ట్ బేబీని ఒక్కదాన్నే హ్యాండిల్ చేస్తున్నా. వాడు ఏడ్చినా నవ్వినా ఎట్లా ఉన్నా సరే యాజ్ ఎ మదర్గా నాకు చాలా ఇష్టం. సో నేనైతే ఇంతకుమించి నేను ఎక్కువ షేర్ చేసుకోవాలని అనుకోవట్లేదు. సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.